విచిత్రం ఏంటంటే పాలస్తీనా మీద నువ్వు యుద్ధం చేయబాక, హమాస్ తీవ్రవాదులు ఏం చేయబాక, అక్కడ ప్రజలను ఏం చేయబాక, కానీ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. వాళ్ళు నీ మీద ఏదైనా చేసినప్పుడు మాత్రం మేము ఖండించి ఊరుకుంటాం. ఇది ఈ ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి ఒక విచిత్రమైన లక్షణం. ఈజిప్ట్ ఉంది, ఆ పక్కనే ఉన్నటువంటి జోర్డాన్ ఉంది. మరి పాలస్తీనా పౌరులు గతి లేకపోతున్నారు, బ్రతుకుతున్నారు కదా, కాపాడొచ్చు కదా, తమ దేశంలో షెల్టర్ ఇవ్వచ్చుగా, శరణార్థులుగా పెట్టుకోవచ్చుగా. ఒక్కొక్కడు 15 అడుగులు 20 అడుగుల గేట్లు పెట్టుకుంటారు. అంటే ఆ పాలస్తీనా వాళ్ళు వాళ్ళ దేశానికి అక్కర్లేదు, కానీ ఇజ్రాయెల్లోకి మాత్రం వెళ్ళాలి, ఇజ్రాయెల్లో బ్రతకాలి, ఇజ్రాయెల్ వాళ్ళని నాశనం చేయాలి. ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు. ఈజిప్టోడు అయితే అక్కడి నుంచి వాడు ప్రపంచ దేశాలందరి ఆర్థిక సాయము, ఆహార సాయం అంతా ఆడి దగ్గర పెట్టుకుని వాడు మాత్రం వీళ్ళకిస్తాడు, కానీ తీవ్రవాదులు మాత్రం కంట్రోల్ చేయడు, లేదా తీవ్రవాద బాధితులైన సాధారణ ప్రజలు మాత్రం రానియడు. ఇజ్రాయెల్ మీద తాజాగా ఈజిప్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమంటున్నాడు, దాన్ని పాలస్తీనా మొత్తం మేము స్వాధీనం చేసుకుని ఈజిప్ట్కి ఇస్తాం, పరిపాలించుకోమని చెప్పండి అంటున్నాడు. వాడు అది పరిపాలించడు, ఎందుకు, రోజు తీవ్రవాదులతో ఆడెక్కడ వెళ్తాడు కాబట్టి వద్దు. అందుకని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదని, పైగా ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గం మానవ హక్కుల హననం అంటూ ఫోన్ అందుకని ఎత్తలేదని చెప్పి ప్రకటన చేస్తాడనమాట.